కవిత నోట జై ఆంధ్ర నినాదం. కొత్త పార్టీపై తిరుపతిలో కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో రాజ్యసభ ఏకగ్రీవం. జాక్పాట్ కొట్టిన కాంగ్రెస్. రాజమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన ఏపీ మాజీ సీఎం. నవ దంపతులను ఆశీర్వదించిన జగన్. హోంమంత్రి అనితకు అస్వస్థత. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి. హాజరైన లోకేష్ దంపతులు. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం ఆసక్తిగా మారింది. త్వరలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వంలో బలమైన శక్తిగా వచ్చేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత నోట జై ఆంధ్ర మాట రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు. కవిత చేసిన జై ఆంధ్ర నినాదం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు రాజకీయం సమీకరణాల్లో కీలకంగా మారాయి. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాలుగా ప్రయత్నాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ చెప్తా 3 o'clock. చిన్న కమ్మలూరు మెట్ట నుండి వగలేరు వాగు వరకు రోడ్డు, సిరిమేళ్ల మెట్ట నుండి గొప్పాడు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారుల అలసత్వం. రోడ్డు కోసం నిధులు ఉన్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టలేని స్థితిలో R&B అధికారులు. 4 సార్లు టెండర్లకు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు. కనీస ప్రభుత్వ అధికారులైన రోడ్డు నిర్మాణం చేపడతారా? ఇక రోడ్డు వేయరేమో అని 2 మండలాల ప్రజల ఆవేదన. ప్రజా ప్రతినిధులైన చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని సిపిఐ డిమాండ్. రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని రోడ్డును పరిశీలిస్తున్న సిబిఐ బృందం. ఈ కార్యక్రమంలో సిబిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి కె భాస్కర్, రుద్రవరం మండల కార్యదర్శి బాల నరసింహుడు, ఏఐవైఎఫ్ నాయకులు మధు, పాములేటి సిరివెళ్ల మండల రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి, పెద్ద కమ్మలూరు శాఖ కార్యదర్శి నాగ నరసింహుడు, పుల్లయ్య, పాములేటి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు దాదాపు 6 నెలల క్రితం ఈ రోడ్డుకు డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేసినా కానీ రోడ్డు వేయలేని దుస్థితిలో ఇక్కడున్నటువంటి పాలకుల నిర్లక్ష్య వైఖరి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ దీనికి దాదాపు 1,75,00,000 రూపాయలు శాంక్షన్ అయినా కానీ 3-4 సార్లు టెండర్లు పిలిచినా కనీసం టెండర్ ఫారం వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే ఇక్కడున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు గమనించాలా. అదేవిధంగా మాకు అధికారం ఉంటేనే మేము ఏమైనా చేస్తాం, లేకుంటే మేమేం చేయలేమన్న రీతిలో ప్రతిపక్ష పార్టీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. మనకు కంపల్సరిగా ఈ రోడ్డు మీద 2 మండలాలను కలిపే రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే కంపల్సరిగా అధికారులైనా, కనీసం ప్రభుత్వ అధికారులైనా దీన్ని రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ అధికారులే ముందుకు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. గతంలో సంతకాల సేకరణ చేసి ఆళ్లగడ్డ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కోర్టులో కేసు వేసినా కానీ అధికారులు కలవడం లేదంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈసారి ఈ 4వ టెండర్లు పిలిచినా టెండర్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే 5వసారైనా వేస్తారా వేయరా? ఈ పెద్దగమ్ములు, రుద్రవరం, సిరివెల్ల మండలాలను చేస్తారా లేదా, రహదారిని పూర్తి చేస్తారా లేదా అని మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరిగా ఇది రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టకపోతే హైకోర్టులో కేసేసి మీకు చిత్తశుద్ధి వచ్చేటట్టు, బుద్ధి వచ్చేటట్టు చేస్తామని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ను మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. తెలంగాణ ఈ ప్రాజెక్టు కోసం అదనంగా తెలంగాణ ప్రభుత్వం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయమని కోరడంతో పాటు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను గత నెల 12న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని, ప్రజల వ్యతిరేకతను, ప్రజాస్వామ్య ప్రక్రియలను పట్టించుకోకుండా ఇలా చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగమైన గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో మేము తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నామని సివిల్ సొసైటీ కార్యకర్తలు, పర్యావరణవాదులు, మానవ హక్కుల సంస్థలు, స్థానిక నివాసితులతో కూడిన ఈ నెట్వర్క్ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్య చర్చల ద్వారా పూర్తి సమీక్ష చేయాలన్నారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మీనాక్షి నటరాజన్ కోరారు. క్లియర్గా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఏదైతే ప్రామిసెస్ ని చేసి గవర్నెన్స్ లోకి వచ్చిందో, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ప్రాక్టికల్గా ఎట్లున్నాయి అనేవి క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. ముందు సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము ఒక క్లారిటీని ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి అసలు మూసీకి సంబంధించి మా స్టాండ్ ఏంది, మేము అనుకుంటున్న ఇంటెన్షన్ ఏంది, మేము బిలీవ్ చేస్తున్న ఫ్యాక్ట్స్ ఏంది, ఇవన్నీ విషయాలని ప్రజల ముందు పెట్టినప్పుడు, ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రభుత్వ పేజీలు ఏంటి, అవి సోషల్ మీడియా రూపంగా కానివ్వండి, లేకపోతే మిగతా పొలిటీషియన్స్ వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా వినిపిస్తున్న అంశం ఏంటంటే, మేము అంతా ఏంటి ఏదో పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్డ్, లేకపోతే ఏదో ఒక పొలిటికల్ పార్టీ పుష్ చేస్తుందన్న క్వశ్చనే, లేకపోతే అదే విషయం గట్టిగా వినిపిస్తుంది. ప్లస్ మాకు క్లారిటీ లేదు, లేకపోతే మేము ఏదైతే ఇంటెన్షన్తో ఉద్యమం చేస్తున్నామో డిమాండ్లలో క్లారిటీ లేదనే అంశం గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరఫున మాకు ఒక క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజల భూములను, తెలంగాణ ప్రజల నీళ్లను, తెలంగాణ ప్రజల గాలిని, తెలంగాణ ప్రజల పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తోనే మేము ఈ ఉద్యమాలని చేపట్టుతున్నాం. గతంలో దామగుండం ఉద్యమంలో మేమందరం పాటు కావడానికి అవసరం ఏమొచ్చింది? దామగుండం అడవి అనేది మూసీ నదిలో ఇంపార్టెంట్ వాటర్ రిసోర్స్. దామగుండం అడవి అనంతగిరి కొండల్లో ఒక పెద్ద పార్ట్, 2900 ఎకర్స్ ల్యాండ్ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనేది. మంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి? మేము పిల్లా జల్లలతో, పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడు లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. ఇలా ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు.
వెళ్ళిపోతే పరిస్థితి ఏంటమ్మా? ఏంటి మేము రోడ్డును పడాలండి? ఏమన్నా మమ్మల్ని ఏమన్నా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఇంకెవరికి చెప్తామండి? కష్టాలు తీరుస్తారనే కదా రేవంత్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము. అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళలను ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంత మంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి? ఇంతమంది మేము ఎక్కడికి వెళ్ళాలి? దారుణంగా ఇది ఎక్కడ విడ్డూరం అండి? చాలా చాలా అసలు అందరికీ కూడా అసలు నిద్ర పట్టడం లేదు, స్థిమితం లేదు. పెద్దవాళ్ళకైతే అసలు పాపం చాలా ఇదిగా ఇచ్చేసుకుంటున్నారు. అయ్యో మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఒకళ్ళ కళ్ళ ఉన్న నీరు కారుస్తున్నారు. అసలు ఏమైనా న్యాయం అండి చెప్పండి? మీరు ప్రజల్ని కష్టాలు చూడాలండి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? అంతేగాని ఇదంతా మాది పెద్ద కుటుంబం అండి. ఏ రోజు ఎవరం కూడా ఒకరికొకరు ఒక మాట అనుకున్నది లేదు. అందరూ యూనిటీగా ఉన్నాం. మేము మధు పార్క్ అంటేనే ఒక యూనిటీ. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరపున అభిషేక్ సింఘి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అభిషేక్ సింఘ్వి 3 సెట్లు, వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు, సాయి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూటీలో అది తిరస్కరణకు గురి కానుంది. 10 ఏళ్లు తెలంగాణ ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ కు క్రమంగా ఎదురుగాలు వేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన 2 స్థానాల్లో సురేష్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాగా, తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోనుంది. 3 అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది. చలికాలం పోయి వేసవి కాలం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీ తర్వాత మరోసారి రాష్ట్రంలో అన్ సీజన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెల 23, 24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్ష ప్రభావం మరింత భారీగా ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుండి 37 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో రాబోయే భారీ వర్షాలకు అనుగుణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే మనకి ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా
మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా అన్ని జిల్లాల్లో కూడా, కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరయ్యారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చలోనూ అనిత పాల్గొన్నారు. మండలి వాయిదా పడింది. ప్రస్తుతం శాసనసభ కొనసాగుతుంది. ఈ సమయంలోనే హోంమంత్రి అనిత స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు, వరుస కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఒక వారం నుంచి అసలు విశ్రాంతి లేకుండా ఆమె ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత అస్వస్థకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హోంమంత్రి పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, ఈ రోజు సాయంత్రం వరకు డిశ్చార్జి అవుతారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ కడప పర్యటనలో భాగంగా పొద్దుటూరులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నవ దంపతులు కృష్ణ, కావ్య, వినీత్ రెడ్డిలను ఆశీర్వదించారు. క్రికెట్ జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం జనసందోహంగా మారింది. హెలిప్యాడ్ నుంచి కళ్యాణ మండపం వరకు దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభివాదం చేశారు. ఆయనపై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ కూడా వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. అభిమానుల కోలాహలం మధ్య జగన్ వాహనం నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ పర్యటనలో స్థానిక నేతలు, మాజీ మంత్రులు కూడా ఆయన వెంట ఉన్నారు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన అర్ధాంగి బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముంబైలో ఈ వేడుక జరిగింది. ముంబైలోని ప్రఖ్యాత సెయింట్ రేజెస్ హోటల్లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన లోకేష్ బ్రాహ్మణి దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేష్ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యం, దురాశ కారణంగానే ఈ విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు జారీ అయ్యాయని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి మందుగుండు సామగ్రిని నిల్వ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేయడమే ప్రమాదానికి దారితీసిందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను విజయనగరం పర్యటనలో ఉన్నప్పటికీ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.